హాయ్ అండి, వెల్కమ్ టు అఫ్రిన్ బ్లాగ్స్. ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? ఇంత మార్నింగే సూర్యాపేట వెళ్తున్నాం. 5:30కి బస్సు. ఖాళీగా ఉంది బస్సు అయితే. ఇంకా ఎక్కేసి ఇంక పడుకున్నాం. ఇది రోడ్ కమ్ రైల్వే, ఇది బ్రిడ్జ్. ఏ ఊరా? ఇది ఏ ఊరంటే జంగారెడ్డిగూడెం దాటాం. దాని తర్వాత నాకు తెలీదు. 3 minutes రీచ్ అవుతాం. నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్ ఎక్కాం. నైట్ అది ఎర్లీ మార్నింగ్. నైట్ అంటే 12 ముందు. కూర్చున్నారు, చూస్తున్నారు. వీడియో చేస్తున్నా. జీలుగుబిల్లి ఫస్ట్ టైం వింటున్నా గైస్. ఇది ఫస్ట్ టైం. ఏంటి అది? జీలుగు అంటే పొడుగు పేర్లా. పొడుగు పేరు కాదు, జీలుగు మిల్లి. ఇప్పుడు వెళ్ళరా? ఫస్ట్ టైం. ఇంకా సూర్యాపేటలో దిగి బయటకు వచ్చిన తర్వాత మా ఫాదర్ వాళ్ళు వచ్చారు. అఫ్రిన్ వాళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు చూడండి. ఇంకా వాకూలే కదా, పక్కనే కదా అని ఇంకా వెళ్ళిపోయాం. ఇంటికి వచ్చేసారు. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఇది ఇంకెక్కడి నుంచి ఇక్కడ టిఫిన్ చేసి ఇంకా మ్యారేజ్ జరిగే ప్లేస్కి వెళ్ళాలి. అవి రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మా బావగారు వాళ్ళు వచ్చారని చెప్పి మళ్ళీ కాంప్లెక్స్కి వెళ్ళి తీసుకొచ్చాం. ఇది షాదీ జరిగే ప్లేస్. ఇది ఎక్కడికి వచ్చాం అందరు కూడా. ఈ అఫ్రిన్ వాళ్ళు వెనకాల వస్తా అన్నారు, మేము వచ్చాం. వంటలు అన్నీ రెడీ అవుతున్నాయి. అన్నీ కూడా షాదీకి అన్నీ రెడీ చేస్తున్నారు. టైం అవుతుంది కదా అని చెప్పి చిన్నపిల్లలు సరదాగా మ్యారేజ్ టైంలో పిల్లలు ఇలా ఆడుతూ ఉంటారు. వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. వీళ్ళందరూ వచ్చారు. ఐస్ క్రీమ్ మరి వచ్చిన వాళ్ళకి ఐస్ క్రీమ్, నీకు లేదు. ఏం కనుకోండి, వెళ్ళి ఆడికి వెళ్ళి తీసుకో. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్కడ బిస్కెట్స్ అన్ని పంచి పెడతా ఉంటారు మ్యారేజ్లో. ఇక్కడి నుంచి ఫొటోస్ దిగుదామని చెప్పి ఇంకా పైకి వెళ్ళి పెళ్ళికొడుకి విష్ చేసి ఫోటో దిగేసాం. ఫోటో తీయమని అఫ్రిన్కి ఇస్తే ఎలా షేక్ చేస్తుందో.
ఫొటోస్ తర్వాత ఇక భోజనాల దగ్గరికి వస్తే ఇక్కడ పాన్ రెడీ చేస్తున్నారు. స్వీట్ పాన్ అనమాట. ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అవుతాయి కదా అని చెప్పి వెళ్ళి భోజనాల దగ్గరికి వచ్చినాం. ఓకే, భోజనాల దగ్గర కూర్చోవడం ఇష్టమే కానీ త్వరగా భోజనం చేయమంటే మాత్రం చేయదు ఆ ఫ్రెండ్. అంతే, 2 ముద్దలు పెట్టుకుంటుంది, లాస్ట్లో కూర్చొని లేస్తుంది, తిందో. ఓకే, ఇప్పుడు ఐస్ క్రీమ్ అండ్ యాపిల్ కార్డ్ జెల్లీ టైప్ వేస్తారు, బాగానే ఉంది. వెజ్ తిన్నా, 2 మిక్సీలు తిన్నా అండి. మరే కూరగాయలు నువ్వు బయట లేదా? జామ్ వేసుకోలేదా? మా అవి ఇప్పటికి ఎన్ని ఐస్ క్రీమ్? 100? నడు అఫీ ఎన్నది ఐస్ క్రీమ్ నీకు? అంతే? నువ్వు వాజ్ తిన్నాడా? అవి ఎక్కడికి వెళ్తున్నావు? ఇక అమ్మమ్మ అలా ఇంటి ఉండేవారు అప్పుడు. ఈరోజు ఎవరు కూడా వెళ్ళిపోయావమ్మా. నా బాధ ఎలా ఉంటుందమ్మా నాకు. నీకేం తెలుసమ్మా? తల్లిని ఎంత గుండెల్లో పెట్టుకుని నిన్ను పెంచాను. ఈరోజు వెళ్ళిపోతున్నావు అంటే నాకు ఎంత బాధగా ఉంటుందమ్మా. చేస్తాను తీసుకుంటారు, కల్చర్తో తీసుకుంటారు. ఇంకా మ్యారేజ్ కంప్లీట్ చేసుకుని ఇంకా కాంప్లెక్స్కి వచ్చాం. 3:30 అయింది, కానీ బస్ అయితే 4కి అన్నారు. ఇంకా 4 వరకు వెయిట్ చేసి బస్ ఎక్కేసాం. ఇంక ఎక్కిన తర్వాత వెంటనే పట్టుకుని పోయారు వాళ్ళ పిల్లలు. ఇంకా రాజమండ్రి వెళ్ళేదాకా ఇంకా పడుకొని లేగలేదు. టైర్డ్ అయిపోయారు. మార్నింగ్ ఎప్పుడు లేచి 3కి లేచి వచ్చాం కదా, ఇంకా పడుకుని పోయారు. నెక్స్ట్ అక్కడ దిగిన ఫొటోస్ కొన్ని పెడుతున్నాను చూడండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.